కుటుంబాలు ఎవరు చనిపోలేదు. ఉక్కు ఫ్యాక్టరీని కాపాడింది మేము. ఈయన పోరాడారు. నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఈ జూన్ 8 సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది మరణించగా 6 తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే మరణించిన వారికి 25 లక్షలు, గాయపడిన వాళ్ళకి 10 లక్షలు నష్టపరిహారం ప్రకటించింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అంటే సుమారు 1500 నుంచి 1600 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతతో మండుతున్న లావాను భారీ ల్యాడిల్స్ ద్వారా కింద నుంచి పైకి తీసుకెళ్తున్నప్పుడు పైనున్న లావా కింద పని చేస్తున్న కార్మికుల మీద చిందింది. అంత వేడి ఒకేసారి వాళ్ళ మీద పడడంతో అక్కడికక్కడే 9 మంది సజీవ దహనం అయిపోయారు. మిగతా 6 తీవ్రంగా గాయాలై వాళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. సో వీళ్ళని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకులు, మరణించిన కుటుంబాన్ని పరామర్శించడానికి నారా లోకేష్ గారు, టీడీపీ నాయకులు వెళ్లారనమాట. సో అక్కడే లోకేష్ గారికి, వామపక్షాలకి, కార్మిక సంఘాలకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ టైంలోనూ లోకేష్ గారు ఇలా కంట్రోల్ తప్పాల్సి వచ్చింది. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారు పరామర్శించిన తర్వాత మరణించిన రెగ్యులర్ ఉద్యోగాలకి 1,72,00,000, కాంట్రాక్ట్ ఉద్యోగులకి 45 లక్షలు, మరణించిన వారి ఫ్యామిలీకి 25 లక్షలు, గాయపడిన వారికి 10 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. అలాగే మరణించిన కుటుంబాల్లో ఎవరికో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇస్తామనేసి హామీ ఇచ్చారు. అయితే మరణించిన వాళ్ళని డివైడ్ చేసి ఇచ్చే బదులు అందరికి ఒకే అమౌంట్ ఇచ్చుంటే బాగుండేది. ఈ ప్రమాదంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కుటుంబాలు ఎవరు చనిపోలేదు. నేను చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. సార్ మాట్లాడుతున్నా, చెప్పని అవసరంగా. ఉక్కు ఫ్యాక్టరీని కాపాడింది మేము. ఈయన పోరాడారు. రైట్ ఉంది ఇక్కడ. మీరేదో అడుగుతున్నారు సార్. టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు. పని ఒత్తిడి కూడా కార్మికుల మీద ఉంది. నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేసిన కార్మికులు వాళ్ళు అంటున్నారు మేడం. ఇది మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఇది ఏంటంటే ఇది మనం నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు.